Hi friends, welcome back to my channel in English with Vishwa. Today what we are going to talk about how to read newspaper. So మన న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, నేను చాలా డీటెయిల్గా ఈ వీడియో చేయబోతున్నాను. సో ప్రతిదాన్ని నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయొద్దు, వీడియోని స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోతారు. చూడండి. సో హెడ్లైన్స్, నేను ఎప్పుడు చెప్తుంటాను, హెడ్లైన్స్ అనేవి అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. ఐదర్ సింపుల్ పాస్ట్లో కానీ ఆర్ సింపుల్ ప్రెజెంట్లో కానీ ఉంటాయి. సో చూడండి, ఇక్కడ కేరళ, ఓకే, ద ఫ్యామిలీ ఆఫ్ 4 ఇంక్లూడింగ్ 2 kids డై ఆఫ్టర్ బెడ్రూమ్ catches fire in Angamalai. So Angamalai, if I'm not wrong, Angamalai. Okay, ఫ్యామిలీ ఆఫ్ 4, నలుగురితో కూడుకున్న ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 ఇంక్లూడింగ్ 2 kids, ఇద్దరు పిల్లలతో సహా. ఇంక్లూడింగ్ అంటే సహా. ఇంక్లూడింగ్ 2 kids డై, ఇక్కడ డైడ్ అంటే చనిపోయారు అని అర్థం. ఇక్కడ ప్రెజెంట్ చెప్పాను కదా, సింపుల్ ప్రెజెంట్లో చెప్తారు. డైడ్ అంటే చనిపోయారు. ఇంక్లూడింగ్ ఐఎన్జీ ఎందుకు వచ్చింది? ఇది ఒక ప్రెజెంట్ పార్టిసిపుల్ సెంటెన్స్. ఇంక్లూడింగ్ 2 kids ఫ్యామిలీ ఆఫ్ 4, ఇంక్లూడింగ్ 2 kids ఫ్యామిలీ ఆఫ్ 4 ఆఫ్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ 2 kids డైడ్ తర్వాత ఆఫ్టర్ బెడ్రూమ్ క్యాచెస్ మీన్స్ కాట్ ఫైర్. క్యాచెస్ ఫైర్ మీన్స్ కాట్ ఫైర్ అంటే ఫైర్ అనేది అంటుకుంది. బెడ్రూమ్ అనేది ఫైర్ అనేది అంటుకున్న తర్వాత ఆఫ్టర్ క్యాచెస్ ఫైర్ ఇన్ అంగామలై. సో ఆఫ్టర్ తర్వాత ఎప్పుడు, ఇది ఏంటిది? యాడ్వర్బ్ ఆఫ్ టైం, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం ఇది. సో ఇక్కడ ఆఫ్టర్ అనేది కంజంక్షన్ లాగానే ఉంటుంది, కానీ యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం. సో యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అంటే ఇప్పుడు ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడు ఒక నౌన్ కానీ, ఒక నౌన్ ఫ్రేజ్ కానీ, ఒక నౌన్ క్లాజ్ కానీ, అలాగే ఒక జిరెండ్ కానీ లేదా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కానీ వస్తుంది. ఇక్కడ ఇదేంటిది? బెడ్రూమ్ అంటే ఆఫ్టర్ తర్వాత ఏదైనా ఉండాలి, ఏమీ లేకుండా ఉంటే అది గ్రామటికల్గా తప్పు అవుతుంది. ఇక్కడ బెడ్రూమ్ క్యాచెస్ ఫైర్ ఇన్ అంగమలై, ఒక సెంటెన్స్ అనేది ఉంది, ఒక ఫ్రేజ్ అనేది ఉంది. ఇక్కడ వింటున్నారా ఫ్రెండ్స్? ఒక ఫ్రేజ్ అనేది ఉంది. ఈ మొత్తాన్ని ఏమంటారంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అంటారు. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం అంటారు. ఓకేనా? చూడండి, ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ మై మీటింగ్. నా మీటింగ్ తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఆఫ్టర్ మై మీటింగ్ వచ్చిందిగా, నౌన్ ఫ్రేజ్ కానీ నౌన్ కానీ రావాలి కదా. సో లేదు అంటే ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ లంచ్. ఆఫ్టర్ లంచ్ తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను. లంచ్ అనేది నౌన్ అవుతుంది కదా, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది ఒక నౌన్ ఫ్రేజ్ అయింది కదా. మై మీటింగ్, మై అనేది యాడ్జెక్టివ్ అయింది కదా, మీటింగ్ అనేది ఇది పొసెసివ్ యాడ్జెక్టివ్ అయింది. ఇది మొత్తం ఒక ఫ్రేజ్ లాగా ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆఫ్టర్ తర్వాత ఎప్పుడు కూడా అంటే ఇది ప్రిపోజిషనే, కానీ ఇక్కడ ఎలాగ ఉంది? ఇది కంజంక్షన్ లాగా, అంటే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైం లాగా యూజ్ అవుతుంది. అందుకనే ఆఫ్టర్ని అలా వదిలేయకూడదు. ఆఫ్టర్ తర్వాత ఏదైనా రావాలి అంటే నౌన్ రావాలి, నౌన్ ఫ్రేజ్ రావాలి, నౌన్ క్లాజ్ రావాలి, లేదు అంటే జిరెంట్ రావాలి, లేదు అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బెడ్రూమ్ కాట్ ఫైర్ అంటే అంటుకుంది, ఫైర్ అనేది అంటుకుంది ఇన్ అంగామలై. ఓకే, ఇది అయిపోయింది. చూడండి, సో ద ఫైర్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ స్టార్టెడ్ సో అట్ అరౌండ్ 4:30 AM ఆన్ July 8th while the family was asleep in their first floor bedroom. సో చాలా ఉంది మనం తెలుసుకోవడానికి. ఇక్కడ చూడండి, మీరు టైం ఎక్కువ అవుతుందని అనుకోవద్దు, మీరు ఎంత నేర్చుకుంటున్నారనే దాన్ని చూడండి. చూడండి ఫ్రెండ్స్, ద ఫైర్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ స్టార్టెడ్. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారంటే పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటారు. పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటారు.
అసలు ఇన్ఫినిటివ్ అంటే మనం ఏం చెప్తాము, 2 ప్లస్ వర్బ్ బేస్ ఫామ్ వచ్చినప్పుడు 2 ప్లస్ వర్బ్ బేస్ ఫామ్ వచ్చినప్పుడు 2 ప్లస్ ఇన్ఫినిటివ్ అని చెప్తాం కదా. ఇది ఇక్కడ పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్. అంటే ఇప్పుడు చూడండి నేను చెప్తాను, ఐ యామ్ హ్యాపీ. ఇది ఏంటి, ఒక సెంటెన్స్. ఐ యామ్ హ్యాపీ అంటే నేను సంతోషంగా ఉన్నాను, అంటే నా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇది. ప్రెజెంట్ నేను ఏ స్థితిలో ఉన్నాను, ఐ యామ్ హ్యాపీ. ఫర్ వై ఐ యామ్ హ్యాపీ, వై ఐ యామ్ హ్యాపీ, టు మీట్ యూ. మిమ్మల్ని కలవడానికి నేను సంతోషంగా ఉన్నాను. సో వై ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ, మిమ్మల్ని కలవడానికి. సో నేను మిమ్మల్ని కలవడానికి హ్యాపీగా ఉన్నాను. నేను మిమ్మల్ని కలిసిన తర్వాత కూడా హ్యాపీగా ఉన్నాను. అప్పుడు ఎలా చెప్తారు అంటే, నేను మిమ్మల్ని కలవడానికి హ్యాపీగా ఉన్నానప్పుడు నేను అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానని అడిగారు అనుకోండి, నేను మిమ్మల్ని కలవడానికి హ్యాపీగా ఉన్నానని చెప్తాను. అంటే నేను ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ, నేను మిమ్మల్ని కలవడానికి సంతోషంగా ఉన్నాను. నేను స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటి, నేను సంతోషంగా ఉన్నాను. టు పర్పస్ని చూపిస్తుంది ఇన్ఫినిటివ్ అనేది, 2 ప్లస్ ఇన్ఫినిటివ్ అనేది. ఫర్ వై ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ, మై పర్పస్ ఈజ్ టు మీట్ యూ, సో దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నాను మిమ్మల్ని కలవడానికి. ఓకే, నేను కలిసిన తర్వాత కూడా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఏం చెప్తాను, నేను సంతోషంగా ఉన్నాను మిమ్మల్ని కలిసిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. హౌ డు వి సే ఇన్ ఇంగ్లీష్? దెన్ వీ హ్యావ్ టు యూస్ పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అనేది యూజ్ చేయాల్సి వచ్చింది. ఐ యామ్ హ్యాపీ టు హ్యావ్ మెట్ యూ. చూడండి, ఒక సెంటెన్స్ వస్తుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత హ్యావ్ ప్లస్ V3. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ మెట్ యూ, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. I'm sad I'm sad to have failed in my exam. నిన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు బాధగా ఉన్నాను. నేను బాధగా ఉన్నాను. నేను ఎందుకు బాధగా ఉన్నాను? నా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటి? ప్రెజెంట్ నేను బాధగా ఉన్నాను. ఐఎమ్ సాడ్ టు హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ మై ఎగ్జామ్. నేను ఫెయిల్డ్ అయినందుకు నా ఎగ్జామ్లో నేను బాధగా ఉన్నాను. దీన్నే పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటారు. ఇక్కడ ఏం రాసింది చూడండి, అంటే ఒక పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అనేది ఒక యాడ్జెక్టివ్ తర్వాత పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ రావచ్చు, అలాగే వర్బ్ తర్వాత కూడా రావచ్చు. ఇన్ఫినిటివ్ అనేది, పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అనేది ఎలా చెప్తామో చూడండి. వాళ్ళు చెప్పింది అది రాద్దాం ఇక్కడ. సో ఓకే, షీ claims to have killed someone. ఎవరినో క్లెయిమ్ చేస్తున్నారు, ఆమె క్లెయిమ్ చేస్తుంది. ఏం చేస్తుంది? టు హ్యావ్ కిల్డ్ సమ్వన్ అంటే ఆమె ఎవరినో చంపినందని ఆమె క్లెయిమ్ చేస్తుంది. ఆమె ఏం క్లెయిమ్ చేస్తుంది? షీ క్లెయిమ్స్ టు హ్యావ్ కిల్డ్ సమ్వన్. ఆమె ఎవరినో చంపిందని క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, అరౌండ్ సంథింగ్. సో టైం అనేది మనం ఇక్కడ చెప్పారు వాళ్ళు. సో ద ఫైర్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ స్టార్టెడ్ అట్ అరౌండ్ 4:30 అనుకుందాం. అక్కడ టైం ఎలా ఉందో చూద్దాం. చూడండి, సో 4:30 AM ఉంది చూడండి. అంటే బిలీవ్డ్ అంటే భావించడం,
వాళ్ళు భావిస్తున్నారు ద ఫైర్ ఈజ్ బిలీవ్డ్ టు హ్యావ్ స్టార్టెడ్ అట్ అరౌండ్ 4:30 AM. అంటే ఒక పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ఎందుకు యూజ్ చేశారంటే ఇక్కడ వాళ్ళు ఏమని భావిస్తున్నారు, ఆ ఫైర్ అనేది స్టార్ట్ అయిందని 4:30కి అట్ అరౌండ్ 4:30 AM. 4:30 AMకి స్టార్ట్ అయ్యిందని వాళ్ళు భావిస్తున్నారు. అందుకోసం వాళ్ళు పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అనేది యూజ్ చేశారు. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో? అది ఒక యాక్షన్ అనేది కంప్లీటెడ్ యాక్షన్ అయినప్పుడు దాన్ని మనం చెప్పడానికి యూజ్ చేస్తాము. అది యాడ్జెక్టివ్తో కానీ వర్బ్తో కానీ. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఓకే. అట్ మీకు తెలుసు పాయింట్ ఆఫ్ టైమ్ చూపించేటప్పుడు ప్రిపోజిషన్ అట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో, పర్ఫెక్ట్ పాయింట్ని చూపిస్తుంది టైంలో కానీ ప్లేస్లో కానీ. అట్ 4:30 AM. మీకు ప్రిపోజిషన్స్ మీద డౌట్ ఉంటే మా ప్లేలిస్ట్లో మా ఛానల్లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అక్కడ ప్రిపోజిషన్ ప్లేలిస్ట్ ఉంటుంది, దాంట్లో క్లియర్గా చెప్పాము. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్, ప్రిపోజిషన్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్స్. ఇంకా చెప్పాలి, వీడియోస్ వస్తాయి చూడండి. ఆన్ జూన్ 8 అంటే ఆన్ అనేది డేట్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి మీకు తెలుసు. ఆన్ June 8. ఇక్కడ జూన్ అని మంత్ వచ్చింది. ఓకే, మంత్ వచ్చినప్పుడు ఇన్ అని చెప్తాం కదా అని అనుకోవచ్చు, కానీ 8 ఉంది చూడండి. June 8న సో అది జరిగింది. ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో స్టార్టెడ్ అయ్యింది 4:30కి, ఆన్ June 8న స్టార్టెడ్ అయ్యింది వాళ్ళు భావిస్తున్నారు. సో వైల్ ద ఫ్యామిలీ was asleep in their first floor bedroom. చూడండి ఫ్రెండ్స్, వైల్ ఎందుకు వచ్చింది ఇక్కడ? వైల్ అనేది తెలుసుకోవాలి కదా మనం. తెలుసుకోకుండా ఎలా నేర్చుకుంటాం మనం? ముందు తెలుసుకోవాలి. మనమైనా యూజ్ చేయాలి కదా మన డే టు డే లైఫ్లో. సో వీళ్ళు ఏం చెప్తారంటే వైల్ అనేది 2 things happening at the same time. 2 events or 2 things are happening at the same time, సైమల్టేనియస్లీ జరుగుతున్నప్పుడు దాన్ని వైల్ యూజ్ చేస్తామంటూ చెప్తారు. కానీ దెర్ ఈజ్ అ డిఫరెన్స్. వైల్కి అదే చెప్తారు, వెన్కి అదే చెప్తారు, యాస్కి అదే చెప్తారు. బట్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 3. ఏది? వైల్, వెన్, యాస్. వెన్ ఇట్ కమ్స్ టు వైల్ అనేది ఇట్ షోస్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ ది 2 sentences. దో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైమ్ సైమల్టేనియస్లీ, but there is a difference there is a contrast between these 2 sentences. What is the sentence? First sentence చూడండి. The fire is believed to have started at around 4:30 AM on June 8th while the family was asleep in their first floor bedroom. అక్కడ ఫైర్ అనేది వాళ్ళు భావిస్తున్నారు అది స్టార్ట్ అయ్యి ఉండవచ్చు అని. అదే టైంలో వైల్ ద ఫ్యామిలీ వాజ్ అస్లీప్ ఇన్ ద డే వాజ్ అస్లీప్ అంటే వాళ్ళు స్లీప్లో ఉన్నారు, అంటే పడుకుంటూ ఉన్నారు. వాజ్ అస్లీప్ ఇన్ దేర్ ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్. అదే సమయంలో కాంట్రాస్ట్గా దానికి విరుద్ధంగా ఒకవైపు ఫైర్ అంటుకుంటున్నప్పుడు ఇంకోవైపు వాళ్ళు పడుకుంటున్నారు. బట్ దీస్ 2 incidents, these 2 things happening at the same time at 4:30 AM. అప్పుడే జరిగింది. అదే సమయంలో వాళ్ళు ఏదైతే భావిస్తున్నారో అదే సమయంలో అంటుకుని ఉండవచ్చు అని, అదే సమయంలో వాళ్ళు కూడా పడుకుంటూ ఉన్నారు. బట్ సేమ్ టైంలో 2 ఇన్సిడెంట్స్ అనేది 2 యాక్షన్స్ అనేది జరిగాయి, కానీ కాంట్రాస్ట్గా ఉంది. ఒకటి ఇది, ఒకటి ఇది. సో దట్ టైమ్ వీ హ్యావ్ టు యూజ్ వైల్. చూడండి, ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్ వైల్ హీ ఈజ్ ప్లేయింగ్ వీడియో గేమ్. నేనేదో మాట్లాడుకుంటున్నాను, నేనేదో స్పీక్ చేస్తున్నాను, నేనేదో చెప్తున్నాను, నేను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను. ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్ వైల్ హీ ఈజ్ ప్లేయింగ్ వీడియో గేమ్. 2 things ఆర్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం. అతను అక్కడ కూర్చొని ప్లే చేస్తున్నాడు వీడియో గేమ్ అనేది, నేను ఇక్కడ కూర్చొని నా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను నా వర్డ్స్ అనేవి. అప్పుడు ఏమవుతుంది, 2 ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి, అది సేమ్ టైంలోనే జరుగుతుంది. కానీ అక్కడ ఒక కాంట్రాస్ట్ అనేది, తను చేసేది వేరు, నేను చేసేది వేరు. దో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైమ్, బట్ దెర్ ఈస్ అ కాంట్రాస్ట్ బిట్వీన్ దీస్ 2 sentences. ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్ వైల్ హీ ఈస్ ప్లేయింగ్ వీడియో గేమ్. సో దట్ టైమ్ వీ హ్యావ్ టు యూజ్ వైల్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఫ్రెండ్స్? అలాగే
ఇక్కడ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, while asleep in there is possessive adjective means వాళ్ళు ఓనర్షిప్ కలిగి ఉంది. their, my, her, his. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అవర్. పొజిటివ్ యాడ్జెక్టివ్ దేర్ ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్, వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూమ్లో వాళ్ళు పడుకుంటున్నప్పుడు అటు ఇంకో చోట అది ఫైర్ అనేది స్టార్ట్ అయింది అదే సమయంలో. సో